గార్డెన్‌లో ఏమేమి కూరగాయలు హార్వెస్టింగ్ చేస్తున్నామో చూసేయండి. హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మా గార్డెన్‌లో కూరగాయల హార్వెస్టింగ్ అయితే చేసిస్తున్నాము. మేము ఏమేమి కూరగాయలు హార్వెస్టింగ్ చేస్తామనేది తెలుసుకోవాలనుకుంటే మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేయండి. ముందుగా ఇక్కడ వచ్చేసి బెండకాయలు అయితే తెంపుతుంది మా అమ్మ. లేలేత బెండకాయలు చాలా ఫ్రెష్‌గా, చాలా న్యాచురల్‌గా ఉంటాయి కదా! మన దగ్గర మన చేతితో పండించుకున్న కూరగాయలు ఇంకా కర్రీస్‌కి కూడా చాలా బాగా అనిపిస్తాయి. ఇంకా ఇదంతా కూడా మల్లెలాగా చేసి వీటి చుట్టుపక్కల ఇలా బెండకాయలైతే పెట్టారు. ఇంకా బెండకాయలనే కాదు, గోరుచిక్కుడుకాయలు కూడా పెట్టారన్నమాట. ఇప్పుడైతే బెండకాయలైతే తెంపాం కదా! నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తే గోరుచిక్కుడుకాయ అన్నమాట ఇదంతా కూడా. చెట్లున్నదే చిన్నగా కానీ కాయలైతే బాగా కాసాయి. ఒక్కొక్క దానికైతే చూడండి చిన్న చిన్న చెట్లకి ఎలా కాసాయో. ఎన్ని రకాల కూరగాయలు హార్వెస్టింగ్ చేస్తున్నామో చూడండి. ఇంకా ఇవన్నీ ఎందుకు హార్వెస్టింగ్ చేస్తున్నాము, ఎవరి కోసం అనేది తెలుసుకోవాలనుకుంటే మాత్రం వీడియో చివరిలో చెప్తానన్నమాట. ఇప్పుడు బెండకాయలు అయితే తెంపాం కదా, ఇంకా గోరుచిక్కుడుకాయలు కూడా తెంపుతుంది. చూసారు కదా, గోరుచిక్కుడుకాయలు కూడా చాలా అంటే చాలా లేతగా ఫ్రెష్గా ఉన్నాయి ఇవి కూడా. ఇంకా వీటితో పాటు ఇదంతా కూడా గోరుచిక్కుడుకాయే. చూసారు కదా, ఇంత చిన్న చెట్టు అయితే ఉన్నది చిన్నగా, కానీ కాయలైతే ఎన్ని ఉన్నాయో చూడండి మీరే. ఒక పిరికిడి కాయలైతే వచ్చాయి ఒక చెట్టుకే, అన్ని కాయలైతే వచ్చాయన్నమాట. ఇవి కూడా చుట్టూతా వేసామన్నమాట. మల్ల చుట్టూ గోరుచిక్కుడుకాయలు, బెండకాయలు ఇలా ఒక్కొక్క మడికి చుట్టూతా ఇలా అయితే వేసాము. ఇంకా మధ్యలో కొత్తిమీర ఇంకా అలా అయితే పెట్టాము. ఇంకా ఇక్కడ చూసినట్లయితే ఇలా పందిరంతా వేసేసి బీరకాయ, కాకరకాయ, ఇంకా సోరకాయ అయితే పెట్టారు. బీరకాయలు అయితే పడుతున్నాయి ఇప్పుడిప్పుడే, చాలా ఫ్రెష్గా అనిపిస్తున్నాయి, లేతగా టేస్టీగా కూడా ఉంటున్నాయి, చాలా న్యాచురల్ కాబట్టి. చూసారు కదా, బీరకాయలు అయిపోయాయి కదా, ఇప్పుడు సోరకాయ అన్నమాట. చూడండి ఎంత బాగుందో అసలు, సోరకాయ చూడడానికి చాలా ముద్దు క్యూట్గా ఉంది కదా. ఈ సోరకాయ కూడా హార్వెస్టింగ్ చేస్తుంది ఇప్పుడైతే అమ్మ అయితే. ఇంకా ఇవన్నీ తీగలు ఇలా కట్టడం వల్ల ఈ తీగలను పాకుతూ పైకి స్ప్రెడ్ అయిపోయి కాయలు బాగా వస్తాయని చెప్పేసి ఇలా అయితే కట్టారన్నమాట. చాలా పొడవుగా లేతగా చాలా బాగుంది కదా. ఇంకా గోరుచిక్కుడుకాయ, బెండకాయ, బీరకాయ, సోరకాయ ఇవన్నీ అయితే హార్వెస్టింగ్ చేసాం కదా. ఇంకా కూడా హార్వెస్టింగ్ చేస్తున్నాము చూసేయండి. అది ఇక్కడ వచ్చేసి గోంగూర అన్నమాట. ఇన్ని తెంపినా కూడా మా అక్కకి గోంగూర ఎక్కువ ఇష్టం అని చెప్పేసి గోంగూర అయితే అక్కడ తెంపుకుంటుంది మా అక్కే వెళ్ళి. ఇలా ఒక్కొక్క మళ్ళీ ఒక మళ్ళీ గోంగూర, ఇంకో దాంట్లో కొత్తిమీర, ఇంకొక దాంట్లో చుక్క కూర ఇలా అయితే పెట్టారు. ఇంకా కాకరకాయలు కూడా పడుతున్నాయి, అవి కూడా చూపిస్తాను. ఇంకా ఇవి వచ్చేసి చుక్క కూర అన్నమాట. ఇలా చుక్క కూర పచ్చడి చాలా బాగుంటుంది. మా అక్క అయితే మా అమ్మైనా మా అక్కైనా బాగా చేస్తారు. చూసారు కదా, చుక్క కూర అయితే తెంపుకున్నారు. ఇంకా గోంగూర కూడా తెంపేశారు. మా అమ్మ నాన్న వ్యవసాయం చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళకు ఎక్కడ ఖాళీ ప్లేస్ కనపడ్డా సరే వాళ్ళు ఇలా మొక్కలే పెట్టేస్తూ ఉంటారు. వాళ్ళకి మొక్కలే ప్రపంచం అన్నమాట. అలా ఉంటుంది. చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేస్తూ ఉన్నారు కదా, ఖాళీ ప్లేస్ కనపడితే చాలు ఇలా ఏదో ఒక రకమైన కూరగాయ మొక్కలు ఏదన్నా ఒకటి పెడతా ఉంటారు. చెట్ల పూల మొక్కలైనా సరే అలా పెడుతూ ఉంటారు అన్నమాట. ఇదంతా కూడా కొత్తిమీర అన్నమాట. చూసారా, డబ్బా నిండా కూరగాయలు అయితే అయిపోయాయి. ఇన్ని రకాల కూరగాయలు హార్వెస్టింగ్ చూడటం కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఇంకా ఇవి సరిపోవని చెప్పేసి మా అక్క అయితే వంకాయలు కూడా తెంపుకుంది. చాలా లేతగా ఉన్నాయి కదా, ఇంకా తెంపుకుంటూనే ఉంటుంది ఎక్కడి కూడా. అన్నీ ఇందులో 2 రకాలు ఉన్నాయన్నమాట. ఒకటి తెల్ల వంకాయ, ఇంకోటి వాయిలెట్ వంకాయ అన్నమాట. ఈ 2 రకాలు అయితే తెంపేసుకుంటుంది. ఇంకా తెల్ల వంకాయ కూడా ఉంటుంది, కానీ ఇప్పుడు మా దగ్గర అయితే లేదు. మా దగ్గర అయితే 2 ఉన్నాయండి. మొత్తానికి ఇవన్నమాట మేము హార్వెస్టింగ్ చేసిన కూరగాయలు. సోరకాయ, బెండకాయతో చుక్క కూర, గోంగూర, గోరుచిక్కుడుకాయ, కొత్తిమీర, బీరకాయలు, ఇన్ని రకాల కూరగాయలు అయితే హార్వెస్టింగ్ చేసామన్నమాట. ఇవన్నీ కూడా ఎందుకంటే మా అక్క కోసం అన్నమాట. మా అక్క తమిళనాడుకి వెళ్తుందని చెప్పేసి మా అమ్మ అయితే ఇవన్నీ కూడా అక్క కోసమని హార్వెస్టింగ్ చేసింది. ఇంకా ఇవి వారానికి సరిపడా వచ్చేస్తాయి అన్నమాట కూరగాయలు. చాలా న్యాచురల్ కదా,
కాబట్టి మా అక్క కూడా గోంగూర పచ్చడి అంటే చాలా ఇష్టం అని చెప్పేసి గోంగూర కూడా తెంపుకుంది. ఇన్ని రకాల కూరగాయల హార్వెస్టింగ్ నాకైతే బాగా అనిపించింది చూడడానికి. ఇంతకీ మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.